హలో అండి, మనం ఒక రైటరు డాక్టరు కందుల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. రైటర్గా రావడానికి ఎలాంటి కృషితో వచ్చిండు, వారిని అంటే కుటుంబ నేపథ్యం ఏంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీ అంటే రైటర్గా రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ రైటర్ ఎందుకు మీరు ఇచ్చేయాలనుకుంటున్నారు? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సార్. నల్గొండ జిల్లాలో పెంచగలని అనేటువంటి ఊళ్ళో నేను జన్మించాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ సాహిత్యం పట్ల ఎక్కువగా మక్కువ కలిగింది సార్. మా అన్నగారు ఎక్కువగా నవలలు చదువుతుండేవారు నాకంటే ముందరనే. ఆ క్రమంలో నాకు ఎక్కువగా ఇటువంటి సాహిత్యం చదవడం నాకు బాగా అలవాటైంది. అట్లా మంచి మంచి రైటర్ల యొక్క పుస్తకాలు చదివిన చలం, శ్రీశ్రీ, ఇట్లా ఇప్పుడు రాచకొండ వారి అట్లాంటి నవలలు మొత్తం చదువుకుంటూ నేను పెరిగిన సార్. ఆ క్రమంలోనే నేను అంటే స్కూల్ స్థాయి నుంచే అలా చదువుకుంటూ ఫస్ట్ మరి పెంచగలంలో విద్యాభ్యాసం అయిపోయింది. నేరేడుచర్ల, హుజూర్నగర్, నల్గొండ, హైదరాబాద్లో కూడా నాది ఉన్నత చదువులు మొత్తం అయిపోయినాయి సార్. అక్కడనే తెలుగులో ఉస్మానియా యూనివర్సిటీలో నల్గొండ జిల్లా కథలు ఉద్యమ చిత్రణ అనే అంశం మీద నేను డాక్టరేట్ తీసుకున్నాను సార్. నేను ఇంకా అట్ల నుంచి నాది ఫస్ట్ నుంచి పాటలు ఎక్కువ రాసేవాడిని. అలా ఇప్పటి వరకు నేను 200 పాటల వరకు రాశాను. ఈ మధ్యనే కేఎంఎస్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఎక్కువగా పాటలు కూడా ప్రసారం చేస్తాను సార్. నేను మంచి ఆదరణ కూడా లభిస్తుంది. అంత హ్యాపీగా ఉంది సార్ ఇప్పుడైతే. సార్, మీరు రాసిన పాటలు మీకు మంచి గుర్తింపు కానీ మిమ్మల్ని సంతోషపెట్టిన పాట ఏదైనా ఉందా? ఉంది సార్. అంటే ఫస్ట్ అయితే నేను లవ్ సాంగులు రాసిన, సెంటిమెంట్ సాంగులు, ఇతరత్ర అంటే సామాజికమైన అంశాలు ఎన్నో రాసిన సార్. అందులో లవ్ సాంగ్ అంటే ఒకటి మీ ముందు ఒక చిన్న పాట వినిపిస్తుంది సార్. దేవదారి పుష్పమా, దేవకన్య రూపమా, ఆమని వేళని ఆలపించే రాగమా, నిన్ను చూడంగా మది మురవంగా నువ్వు నవ్వంగా, ప్రేమై రావే మాయమైపోకే, మనసు పందిట ఇద్దరం ఒకటిగా ఐదామా అందమా. ఇది ఒక మంచి సాంగ్ అనేది. నాకు మంచి మ్యూజిక్తోనైతే ఇది మంచిగా అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. సార్, మీ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఎంతవరకు అయిపోయింది సార్ మీ విద్యాభ్యాసం? నాది డాక్టరేట్ తీసుకున్నాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ వరకు తీసుకున్నాను సార్. అంతవరకు చదివిపోయింది. ఫస్ట్ క్లాస్ కానించి నేను మా సొంత గ్రామంలో 5 వరకు చదువుకున్నాను సార్. 5th వరకు అయిపోయింది. ఆ తర్వాత నేరేడు జిల్లాలో హై స్కూల్ చదువులు అయిపోయినాయి సార్. ఆ తర్వాత నేరేడు జిల్లాలో మళ్ళీ ఇప్పుడు జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువు అయిపోయింది. తర్వాత డిగ్రీ నల్గొండ ఎన్జీ కాలేజీలో డిగ్రీ అయిపోయింది సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ తెలుగు, ఎంఏ తెలుగు అయిపోయింది సార్. ఆ తర్వాత అక్కడే ఉండి బీఈడి కూడా పూర్తి చేసిన. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేటు తెలుగు యూనివర్సిటీ, అందులో ఇక్కడ అంతా మొత్తం నేను ఎక్కువగా సాహిత్యం బాగా అలవాటు కావడం వల్ల మా సార్లు ప్రొఫెసర్లు కూడా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను తెలుగులో నల్గొండ జిల్లా కథలు ఉద్యమ చిత్రణ అనే అంశం మీద నేను పిహెచ్డి చేశాను సార్. నేను ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయుడిగా నేను 2008 డిఎస్సి ద్వారా ఎంపికై ప్రస్తుతం అడవిదేవిపల్లి మండల్ ములకచెర్ల అనే ఊళ్ళో నేను ఇప్పుడు తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఓకే సార్, ఎట్లా ఉంది మీ జీవిత నేపథ్యం గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. మీకు అంటే మీరు కవిత్వాలు కూడా రాస్తారు, చెప్తారు, నవలలు కూడా చదువుతారు. మీకు ఏ నవల అంటే బాగా నచ్చిన నవల, దాన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు సార్ ఒక నవల ద్వారా? అంటే నవల కాకపోయినా శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను సార్ నేను. అది బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆ తర్వాత కథలు ఎక్కువగా చదువుకున్నాను సార్. నేను కథలు దాదాపుగా 600 కథల మీద నేను పిహెచ్డి చేశాను సార్. నేను అందులో మేరెడ్డి యాదగిరి రెడ్డి, ముదిగండి సుజాత రెడ్డి, తర్వాత బోయ జంగయ్య, ఇలాంటి గొప్ప గొప్ప రైటర్ల యొక్క కథలు నేను చదువుకొని నేను బాగా ఇన్స్పైర్ పొందిన సార్. నేను అంటే కథలంటే ఎక్కువ మిమ్మల్ని ఆకర్షించింది ఏది, మీరు దాన్ని ఆకర్షించిన కథ ఏదన్నా ఉందంటారు? ఉన్నాయి సార్ కథలు, అద్భుతమైన కథలు ఉన్నాయి సార్. ఇక్కడ ముదిగండి సుజాత రెడ్డి రాసినటువంటి కథలు, ఆమెది సంపుటి వచ్చింది సార్. అందులో బోయజంగయ్య కథలు ఒకటంటే ఏమో సార్, చాలా కథలు. ఆయన బోయజంగయ్య కథలు మొత్తం కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి కథలు అవన్నీ నన్ను బాగా ఆకట్టుకునేవి సార్. అవి
వాటి మీద నేను బాగా స్టడీ చేసి నేను ఎంతో ఆనందం పొందేవాడిని నేను చదువుకుంటూ అలా. సార్ మీరు ఒక పాట రాస్తామని అంటున్నారు, ఎంత టైం పడుతుంది సార్? ఎన్ని రోజులు పడుతుంది ఒక పాట రాయాలంటే? దేన్ని ఆధారంగా తీసుకొని రాస్తారు మీరు? అంటే నా మనసు ఏదన్నా కదిలిస్తే, ఇప్పుడు సమాజంలో ఇట్లా వెళ్తుంటాం సార్, ఒక్కొక్క అంశం, ఒక ముసలామ ఏదైనా బాధపడుతున్నా, లేదంటే అన్నం కోసం అడుక్కుంటున్నా, లేదంటే అంటే వివిధ, అంటే ఒక్కొక్క అంశం నన్ను ఇన్స్పైర్ చేస్తే నేను అప్పుడే ఆ కథ, ఆ పాటను నేను నా మనసులో ఎప్పుడో వస్తూనే ఉంటుంది సార్. ఒక పాటకు నాకు 1 గంట పట్టవచ్చు, 1 రోజు పట్టవచ్చు సార్. అంతే, ఒక టైం ఉంటే ఇంత ఏముండదు సార్. పాటను బట్టి నా టైం జరుగుతుంటుంది సార్. మినిమం అయితే 1 గంట పడుతుంది సార్. గంట లోపలనే అయిపోద్ది పాట రాయడం. సార్ ఇప్పుడు ఈ ఏప్రిల్ మే నెల బాగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఈ అంటే ఎండల మీద ఉష్ణోగ్రత ఇట్లాంటి ఎండల మీద ఏమైనా పాటలు రాసిరా? వడదెబ్బ తగిలిందో అట్లాంటివి రాయలేదు సార్ నేను. ఏం రాయాలి? అట్లాంటివి ఏం రాయలేదు సార్. ఇప్పుడు మీరు ఉపాధ్యాయులుగా చెప్తున్నారు కదా సార్, పిల్లలపైన ఏమన్నా విద్య పైన పిల్లలపైన రాసిరా సార్? నా గురువు గారి మీద రాసిన సార్ నేను. అంటే గురువు గారు వీడుకోలు, అంటే ఇప్పుడు సారు రిటైర్ అయిన తర్వాత పిల్లలు అతని మీద మక్కువతోటి పాడేటువంటి పాట అట్లా రాసింది సార్. అటు సిచ్యువేషన్ల మీద రాసింది నేను పాట. సార్ అట్లనే కన్న తల్లిదండ్రుల మీద కానీ రైతుల మీద కానీ ఏమన్నా రాసి? నాన్నగారి మీద రాసింది సార్ పాట, అమ్మగారి మీద రాశాను, ఇట్లా అన్నం మీద రాశాను. మన చుట్టూ ఉన్నటువంటి మానవ సంబంధాల మీద అనేక రకమైనటువంటి పాటలు రాసింది సార్ నేను. అంటే నాన్న పేరు మీద, నాన్న మీద ఒకటి ఏమన్నా వినిపించగలుగుతారా? ఒక 2 చరణాలు. నడిచే దైవం నాన్న, నా ప్రాణం నీవే నాన్న, అంటే ఇట్లా ఉన్నాయి సార్ పాటలు. కానీ అవి ఇంకో వెలుగులోకి బాగా రాలేదు సార్. వీడియోలో ఇప్పుడు ఈ మధ్యనే బాగా నడుస్తున్నాయి సార్ అవన్నీ. ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల కొంత ఈ మధ్య బాగా మొత్తం ఎన్ని పాటలు రాశారు సార్ మీరు? దాదాపు ఇప్పుడు 150 పాటల వరకు రాశాను సార్ నేను. అందులో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఒక 70 పాటలు రాశాను సార్ నేను. 70 పాటలు అప్లోడ్ చేసాను నేను. మంచి ఆదరణ కూడా లభిస్తుంది సార్. చాలా బాగున్నాయి పాటలు కూడా, మంచిగా వెళ్తుంది సార్. ఈ 70 పాటలలో ఎక్కువ దేనిపైన మీకు అంటే అభిమానులు ఉంటారు? అది ఏది దేని? అంటే ఫోకు సార్. ఇప్పుడు తెలంగాణలో ఫోకు జానపదం మీద పాటలు ఎక్కువ రాసింది సార్. జానపద బాణిలో చక్కగా ఉన్నాయి సార్ పాటలు. అందుతో పాటుగానే మిగతావి కూడా డ్రగ్స్ మీద, అంటే యువత ఎట్లా చెడిపోతుంది అనే దాని మీద రాశాను. ఆ తర్వాత ఇట్లా ఈ కుల వ్యవస్థ మీద కూడా దాని మీద రాశాను. అంబేద్కర్ పాట మీద రాశాను. ఇలా ఇప్పుడు సీజన్ వైజ్గా పాటలు, ఇప్పుడు ఏమైనా పండుగలు వస్తున్నా కూడా ఆ పండుగల మీద, ప్రతి పండుగ మీద, సంక్రాంతి కానీ, ఉగాది కానీ, రంజాన్ కానీ, ఇతరత్ర అంటే శ్రీరామ పండుగ, ఏ పండుగలైనా మీదైనా పాటలు రాసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సార్. అంటే దేవుళ్ళ మీద కూడా మీరు రాశాను. ఒక చరణం వినిపిస్తారా? ఏదన్నా ఒక దేవుని మీద రాసి మీరు రాసి? మొన్న శ్రీరామనవమి పండుగ సార్, శ్రీరామ పండుగ పాట రాసిన, అది గుర్తులేదు సార్. అంటే అది ఇంకా వేరేది ఏదన్నా మీకు అంటే మంచిగా గుర్తుండే ఏదైనా దేవుడి ఉంటుంది, దైవం మీద రాసిన పాటలు అట్లాంటి? నేను రాసిన సార్, నేను రాసిన పాటలు ఎక్కువగా నాకు లేవు సార్. అది ఎంత రాసి పెడుతుండే కానీ అది ఎక్కువ లేవు, రాస్తూనే ఉంటున్నా. అంటే మరి మీకు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అట్లాంటి అట్లా మీకు ఏం రాలేదా పాటలు, మీ పాటల ద్వారా అట్లాంటిది? ఈ మధ్యన అవకాశాలు వస్తున్నాయి సార్, ఈ మధ్యన వస్తున్నాయి. ఒక స్టోరీ రైటర్గా ఒకటి రాయమని ఆఫర్ వచ్చింది సార్. ఎవరు ఆఫర్ చేశారు మీకు? ఆయన వేణుగోపాలరావు అని నెల్లూరు అతను రమ్మని చెప్పాడు సార్. ఇప్పుడు స్కూల్ అయిపోగానే వెళ్ళాలి సార్. దేనికంటే ఏం? అదొక సినిమా స్టోరీ ఆడు సార్. అది ఆ స్టోరీకి మాటలు రాయాలి అది చెప్పిండు సార్. మొన్న ఒకటి డాక్యుమెంటరీ కూడా ఒకటి తీద్దామని, మా పెళ్ళి మీద, భార్యాభర్తల మీద సంబంధాలు ఒకటి పసుపు తాడనే పేరుతో తీద్దాం అనుకుంటారు. దానికి ఒక పాట రాయమన్నారు, అది రాసింది సార్. అది అట్లా ఇంకా ఈ మధ్య ఇంకా ఈ విధంగా అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు విడుదల కాబోయేది గుమ్మడి పూల రాధం అనేటువంటి ఒక సాంగ్ ఉంది సార్. అది ఇప్పుడు మొన్ననే షూటింగ్ అయిపోయింది సార్. అది ఇంకా బయటికి రాలేదు, ఎడిటింగ్ దశలో ఉంది సార్. అది కొంచెం ఒక్క లైన్ పడతావా? గుమ్మడి పూల రాధమ్మ, గుండెలో ఉన్నది నీవమ్మ, నా శ్వాస పేరు నీదమ్మా, అట్లా అంతవరకు సార్. అట్లా అట్లా ఇంకెన్ని ఉన్నాయి సార్? ఇంకా అంటే బయటికి రావాల్సిన పాటలు ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా నా దగ్గర
ఇంకా ఒక 60 పాటలు దాకా ఉన్నాయి సార్ నాది. 60 పాటలు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రిలీజ్ చేయాలని టైం పడుతుంది మీకు? ఒకదానమ్మటి ఒకటి రిలీజ్ చేస్తాం సార్, వారానికి ఒకటి, 2-3 రోజులకు ఒకటి, ఇట్లా వెళ్తుంది సార్, చేస్తూనే ఉంటున్నా. చేస్తా సార్ ఎప్పటికైనా. అంటే మీరు స్కూల్కి ఎప్పుడు పోతారు, ఇది ఎప్పుడు రాస్తారు మీకు? అంటే ఎట్లా టైం ఎట్టకూడదు? మొత్తం ఇప్పుడు స్కూల్ టైంలో రాసేది ఉండదు సార్, పిల్లలతోటే ఆ సబ్జెక్టు చెప్పుకోవడం ఇదంతా సాగిపోతుంది సార్. ఇంటికి రాగానే నాకు ఇక నైట్ మొత్తం ఇదే పని సార్. నాకు ఇక నేను పడుకోవడం తక్కువ, దాదాపుగా 12-1 అయింది సార్ ప్రతిరోజు కూడా. మళ్ళీ ఉదయం ఎర్లీగా మళ్ళీ 5:30కి లేవడం, మళ్ళీ యథావిధిగా రెడీ కావడం, స్కూల్కి వెళ్ళడం. ఈ విధంగా ఖాళీ టైం ఒకవేళ స్కూల్లో దొరికితే కథల పుస్తకాలు చదవటం, ఆ కథలతోటి పిల్లలతోటి మమేకమై అలా కలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. మీకు పిల్లలు అంటే పాటలు కానీ పాడని అంటారు కదా సార్, అప్పుడు వాళ్ళకి ఏమి వినిపిస్తారు? ఏదన్నా మీరు పిల్లలకి వినిపించే పాట అంటే పిల్లలకి వినిపెట్టడం కాదు, కానీ ఇప్పుడు ఏమైనా వాళ్ళు కవితలు రాయమంటే రాసి చదివి వినిపిస్తుంది సార్ వాళ్ళకి కవితలు. సరే ఒకటి రాయండి సార్, ఒకటి రాయండి. నేను దాదాపుగా రాస్తానని అందరికీ తెలుసు పిల్లలకు. వాళ్ళకి అప్పుడప్పుడే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మీద అక్కడ ఒక ఈ ఎట్లున్నాడు అట్టున్నాడు అనే దాని మీద రాసి అక్కడ అందరికి ముందర వినిపెట్టడం కవితలు. నేను ఇప్పుడు ఆవేదన అనేటువంటి ఒక కవితా సంపుటి చేసాను సార్, ఆవేదన ఒకటి. నెక్స్ట్ కపర అనేది కూడా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది సార్, అంటే అది కూడా బయటకు తీస్తా సార్. కవితా సంపుటాలు అవి ఒక పుస్తకం తీసిన, మళ్ళీ ఇంకో పుస్తకం కూడా ఇప్పుడు తీయడానికి రెడీగా ఉంది సార్. ఇప్పుడు ఇవన్నీ చేస్తారు, మీకు అసలు ఇంత టైము ఎట్లా దొరుకుతుంది సార్? చదవాలన్నా, రాయాలన్నా, స్కూలు, ఇటు మళ్ళీ ఏంటంటే ఇల్లు చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎట్లా టైం కుదురుతుంది? ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు? అదే సార్, ఇప్పుడుది కాదు సార్, ఇది ఈ శ్రమ అంతా గతం నుంచి ఉన్నటువంటి సార్. ఇప్పుడు చదువుకొని ఇప్పుడు చేయడం కాదు సార్ అది. అంటే దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ నేను చదివి మొత్తం జ్ఞానం అంతా మొత్తం అబ్బిపోయింది సార్ అప్పుడే. ఇప్పుడు ఏదన్నా చూస్తే రాయడం, ఏదన్నా చెప్తే వెంటనే అల్లుకుపోవడం అనేది ఇప్పుడు ఉంది సార్. అంతే, ప్రత్యేకంగా దానికి గంటలు ఇప్పుడు చదవడం ఉండదు. ఆల్రెడీ దాదాపుగా ఒక 200-300 నవల రాసి చదివే ఉంటా నేను, 600-700 కథలు చదివి ఉంటా, కవితా సంపుటాలు చదివి ఇట్లా ఆల్రెడీ అయిపోయాను సార్. నేను ఏదన్నా మంచి మనసుకు నచ్చింది, ఎప్పుడైనా వార్తల్లో ఎక్కువగా వస్తున్నటువంటి వాటిని నేను చదువుతా. ఇక ఖాళీ ఉన్నప్పుడు సండే అట్లా స్కూల్ టైంలో కాకుండా సెలవున్న రోజుల్లో చదువుకుంటా సార్ నేను. ఓకే సార్, మీరు పుట్టి పెరిగిన ఊరు పేరు ఏమన్నా రాసిరా సార్? రాశాను సార్ నేను. మా ఊరి మీద ఒక పాట రాశాను సార్ నేను. ఆ పాటను రిలీజ్ చేయలేదు సార్, ఇంకా మా ఊళ్ళోనే షూటింగ్ చేయాలని అట్లా అనుకుంటుంది సార్. అది అంటే ఒక్క లైన్ ఏమన్నా చెప్పగలుగుతారు? తెలంగాణ సిగలో విరిసిన మందారం, చుట్టూ 10 ఊర్లకు దారి చూపే సింధూరం. ఇట్లా ఉంది సార్. రాజకీయ నాయకుల మీద కూడా పడతారా? రాజకీయ నాయకుల మీద లేదు సార్, ఏ పార్టీల మీద రాసింది లేదు నేను. కాకపోతే సామాజికంగా రాయటమే తప్ప వ్యక్తిగతంగా ఎవరినో బాగా పోగొడుకుంటాడు రాసింది లేదు సార్. సార్ జానపద పాదాలు రాసిన అంటున్నారు కదా, దాంట్లో మీకు మంచి పేరు తెచ్చిన గుర్తింపు ఉన్నది ఏమన్నా ఉందా జానపద పాటలలో? అంటే జానపద పాటలు అంటే ఇప్పుడు ఈ మధ్య నేను ఒక ఫోక్ పాట రాశాను సార్, అది కూడా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. అది బుంగాల జాకెట్టు దానా, గడ్డ పెరుగు బుగ్గ దానా, అద్దాల చీర కట్టు, నడువంపు ఆయతట్టు, అదిరిపోయినాదే నన్నాగి చూడరాదే, ఓలమ్మి పూలమ్మి ఓలమ్మి పూలమ్మి ఓలమ్మి పూలమ్మి ఓలమ్మి పూలమ్మి నాలమ్మి, మోరంగడ్డ సట్టు పిలగా, కుర్రమట్ట పొగరు గనగా, ఓల విసిరి వేయకు ఒళ్ళు దగ్గరెట్టుకో, వరస కలిపినావా మా వాళ్ళు చూసినారా, ఓరంగ సారంగ ఓరంగా. ఇది సార్, ఇది పూర్తయింది పాట మొత్తం? ఇది అయిపోయింది, ఇంకా షూటింగ్ చేయాలి సార్. అది రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలో అవకాశాలు వస్తే మీ పాటలు రెడీగా ఉన్నా సార్. నేను ఆ పాటలు ఏ సిచ్యువేషన్ చెప్పినా రాయడానికి రెడీగా ఉన్నా. ఇక అది సినిమాలో కూడా ప్రయత్నం చేయాలని అనుకుంటాం సార్. పెద్దోళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారా సినీ ఇండస్ట్రీలో? లేదు సార్, ఈ మధ్యనే కేఎంఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అవి వివిధ సినీ గ్రూపులలో అవి పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే వాళ్ళు చూడడం, ఫోన్లు చేయడం,
ఇట్లా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇప్పుడు లభిస్తుంది సార్ నాకు. సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ పాటలు రాస్తున్నారు, మరి ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎందుకు ఇవన్నీ ఏమన్నారా సార్ మిమ్మల్ని? అంటే నాకు వృత్తి నాకు ఉంది సార్, ప్రధాన ఉపాధ్యాయుడిగా నాకు ఉంది, భుక్తి వరకు ఉంది. ఇది ప్రవృత్తి అన్నట్టు. ఇది దీనికి ఆబ్జెక్షన్ ఎవరే చెప్పరు సార్. అది ఏం తిరగకుండా పొరముకులు తిరిగితే అదొక సమస్య, కానీ ఇప్పుడు ఎలా జీతం వస్తూనే ఉంటుంది, ఇల్లు గడుస్తుంది, ఈ ప్రక్రియ నడుస్తుంది. ఇదంటే నా ప్రవృత్తి కదా, దీనికి ఏం ఆబ్జెక్షన్ ఏం లేదు సార్. మీరు ఈ పాటలు రాయడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు సార్? చిన్నప్పటి నుంచి మీకంటే ఒక తోడు ఎవరో ఒకరు ఉంటారు మీ ఫ్రెండ్? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అది సదాగా అబ్బింది సార్. ఇది మా తాతగారు ఎక్కువగా అతడు అంటే మిలిటరీలో చేసేది మా తాత. ఆయన అప్పుడు బాగా ఈ పుస్తకాలు అక్కడ నవలలో అవి చదివేది. ఆయన మా కథలు చెప్పేది. ఆ కథల నుంచే చిన్నప్పటి నుంచి మేము వినుకుంటూ వచ్చినాం సార్. ఆయన పాటలు కూడా రాసేది. ఇక అది కాబోజే అది నాకు అట్లా అబ్బిందేమో, అది ఇంకా ఆ రకంగా అట్లనే వస్తుంది సార్ నాకు అదంతే. అంటే మీరు రాసిన పాటలలో దీనికన్నా అవార్డ్స్ రావటం అట్లా ఏమైనా ఉన్నాయా సార్ బయటకు వచ్చిన పాటలలో? ఇంకెంతవరకు అటువంటి దూరం ఏం పోలేదు, రాలేదు. కాకపోతే మనకు డిస్టిక్ లెవెల్లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు మాత్రం వచ్చింది. ఇంకంతే, కానీ ఇట్లా ఈ సాహిత్య పరంగా ఇంతవరకు ఇంకేం రాలేదు సార్. అంటే మీకు ఇంకా వేరే తోటి సాహిత్యం ఉంటారు కదా పాటలు రాసేటోళ్ళు, వాళ్ళందరూ ఎవరైనా పరిచయాలు ఉన్నాయా సార్ మీకు? అంటే హైదరాబాదు ఆ రేంజ్లో లేకపోయినా నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు వాళ్ళు చూస్తారు. ఇక నేను ముందరికి వెళ్తే నా హెల్పింగ్ తీసుకున్నానని వాళ్ళు చూస్తారు సార్. కొంతమంది ఉన్నారు, మంచి సాహితీకారులు ఉన్నారు, మంచి కవితలు పాటలు రాసే వాళ్ళు ఉన్నారు. చూద్దాం, ఒకవేళ అట్లా వెళ్ళిపోతున్నాం సార్. అట్లా సార్ ఇప్పుడు యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఈ మహిళల పైన అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. వీటి మీద మీరంటే ఏమైనా దృష్టి పెట్టి రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓ మంచి పాట ఉంది, అది డ్రగ్స్ను మానాలని యువత ఒక సార్ చెప్పిండు సార్. వాళ్ళ కాలేజీ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, దాంట్లో యువత డ్రగ్స్ బాగా ఎడిక్ట్ అవుతారు, దాన్ని మాడిపించడం కోసం ఒక పాట రాయమన్నాడు సార్. మా దగ్గర ఒక శ్రేయభిలాషి అది రాసింది సార్. నేను అది బాగా మంచి అంటే యూట్యూబ్లో పెట్టినది, అది మంచిగా వెళ్తుంది సార్ ఆ పాట కూడా. అంటే ఎట్లా ఒక 2 లైన్లు ఏమైనా బాగా? అది సినిమా పక్కిలు ఉంది సార్. అది అంటే నాకు బాగా రాదులే, కానీ అది మొత్తం మీద అయితే అది మంచి పాట సార్. అది మొత్తానికైతే అంటే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎట్లాంటి వాటి మీద పాటలు రాయాలనుకుంటున్నారు సార్? అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అంశాల మీద రాయాలి సార్ అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు రోజులు మారుతూనే ఉంటున్నాయి, వెనకడు ఉన్నట్టు లేదు, ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు. అంటే కాలానుగుణంగా మార్పులు చెందుతున్నటువంటి ఈ సమాజంలో నాకు తోచినట్టుగా నేను రాసుకుంటూ సాహిత్యాన్ని కాస్త అట్లా చేసుకుంటూ పోవడానికే నేను ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకు రాజకీయాల పాటలు ఎందుకు రాయొద్దు అనుకుంటున్నారు? రాజకీయాలు అంటే అవి ఇప్పుడు ఒక తీరు ఉంటాయి, తర్వాత ఒక తీరు మారిపోతుంటాయి సార్. దాని జోలికి పోలేదు సార్. నేను దాని మీద రాసా, జాతీయ జెండా మీద రాసిన ఒక పాట, అది కూడా పెట్టిన, యూట్యూబ్లో పెట్టిన. అంటే ఇక రాజకీయం అనేది ఒక పెద్ద మహాసముద్రం. అది ఇప్పుడున్నోడు వేరే తీరు మారిపోతున్నాడు, అలా వాటికి ఒక నిలకడ ఉంటుండే సార్. ఆ పాటలకి అది ఎమ్మటెమ్మటే మారిపోతుండే కాబట్టి అట్లాంటివి రాయదలుచుకోలేదు సార్. నేను వాళ్ళు రాయాల్సి వస్తే రాస్తాను నేను, కానీ అటువంటి సందర్భం రాలేదు. అంటే కులాలు మతాల మీద ఏమన్నా రాశారు? కుల మతాలకు అతీతంగా కులాల మీద ఇప్పుడు సమాజంలో ఈ దేశంలో కుల వ్యవస్థ వల్ల దేశం అభివృద్ధి చెందలేకపోతుంది, కలిసికట్టుగా ఉండాలనే ఒక అంచనాతోటి ఆలోచనతో రాసినవి ఉన్నాయి. అట్లా ఇవన్నీ కూడా గుర్తింపు రావడానికి కొంచెం టైం పడుతుంది సార్ నాకు. అంటే ఇంకా చాలామంది యువత పాటలు రాయాలి అంటే కొత్తగా పాటలు రాయాలనుకునే వాళ్ళకు మీరు ఏం సలహాలు ఇస్తారు సార్? అంటే సాహిత్యం అనేది అది స్వతహాగా రావాలి సార్. అది అలా వచ్చినప్పుడు ఇట్నే రాయి అట్నే రాయి అని ఏ కవిని నిర్దేశించలేము మనం. అతనికి తోచింది అతడు రాయాలనుకున్నది రాస్తాడు అంతే. అది ఒకవేళ ఇప్పుడు సాహిత్యం అమ్ముకోవాలనుకుంటే అప్పుడు వేరే వ్యక్తి డబ్బులు ఇస్తే రాసేది అది వేరు. కానీ సహజంగా వచ్చిన కవికి ఏంటంటే ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం, ఆ దృశ్యం అతనిలో మార్పు తీసుకురావాలి, ఆ రాయాలనిపించాలి.
అప్పుడు రాయగలుగుతాడు. అట్లా ఇప్పుడు యువతరం వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కవి ఆ పరిసర ప్రాంతాలు తయారు చేస్తే తప్ప మనం చెప్తే వాళ్ళు రాసేది కాదు సార్. అది సాహిత్యం అనేది స్వతహాగానే రావాలి, అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు అది. అంటే ఒక కవి కానీ అంటే రాజకీయాలకు అమ్ముడు పోతున్న కవులు చాలామంది ఉన్నారు. అవును సార్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? భక్తి కోసం వాళ్ళు కళాన్ని నమ్ముతురు, వాళ్ళ నాలెడ్జ్ నమ్ముతురు, బతుకుదొరు కోసమే సార్, ఏం లేదు ఆడ. ఈ సమాజంలో ఎట్టుందంటే డబ్బు బాగా సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. విలువలతో కూడినటువంటి సాహిత్యం 90% రావట్లేదు సార్, 10% వస్తుంది అంతే ఈ సమాజంలో మాత్రం. అది మాత్రం చెప్పగలుగుతాం సార్. అంటే పాట అమ్ముకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. పాట అనేది యూనివర్సల్, అది ఒక సమాజాన్ని మార్పు తీసుకురాగలిగేంత శక్తి పాటకు ఉంది. ఈ తెలంగాణ రావడానికి పాట ప్రధాన కారణం. అట్లా ఇప్పుడు సాహిత్యం పూర్తిగా కమర్షియల్ అయిపోయింది సార్. ఇది ఈ మడిగట్టుకుని కూర్చుంటే వాని కుటుంబం వెళ్ళని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరు లేరు సార్, అంత అమాయకంగా ఎవరు లేరు. ఇదివరకంటే కళాన్ని నమ్ముకురు, విలువలను నమ్ముకురు, ఆ రకంగా అట్లా వాళ్ళు బతికిరు. ఒక నైతిక విలువలతో కూడినటువంటి సమాజం నిర్మించడం కోసం వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు. అట్లా ఉండి లేకుండా కూడా వాళ్ళు అట్లా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక కవి ఒక పాట రాసినట్టు ఒక కారు ఆయనకు ఉండాల్సిందే. గిఫ్ట్కి వస్తుందో ఇంకెట్ట వస్తుందో, కానీ కారు బంగ్లా ఎన్నో వస్తున్నాయి. వాళ్ళకి అమ్ముడు పోతున్నాం అంటే అది అమ్ముడు పోవడం కాదు సార్, అది వాళ్ళ వృత్తిలో వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పని అది, అంతే. సార్, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అప్పుడు మీరు రాసిన పాటలే ఉన్నాయి? తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం కానీ రాసినవి ఉన్నాయిలే, కానీ ఇక అంటే ఇక అవన్నీ ఇక మనం అంత పెద్ద స్థాయిలో పాల్గొనలేదు సార్ మనం. కాబట్టి నీ ఉపాధ్యాయుని అప్పుడు కూడా ఇక మామూలుగా మా దగ్గర ఉన్న వాళ్ళకి వినిపించేది తప్ప ఇక అంత దూరంగా వెళ్ళిపోయిన పాటలు ఏం కావాలి. సరే, ఈ కళాకారులకి రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేసినాయి అంటారు? అప్పుడు కేసీఆర్ వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వటం జరిగింది. మీ దృష్టిలో ఇప్పుడు కళాకారులను ఇచ్చిండ్రు వాళ్ళకి. ఇప్పుడు కూడా నెలకి ఇంత వస్తుంది. అది అంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండలే, వాళ్ళు మడిగట్టుకొని కూర్చోలే, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఒక నాయకుడు కానీ ఒక జీతం తీసుకుని ఉంటే ఆయన కోసమే రాయాల్సి వస్తుంది. ఇదివరకు రాజుల కాలంలో ఆస్థాన పండితులు రాసినట్టుగా కొంతమంది అట్లా ఎడిక్ట్ అయ్యి అట్లా ఉన్నారు. ఆ రాజు కోసం, ఆ నాయకుడి కోసం రాసేవాళ్ళు అట్లనే ఉండిపోయారు. ఈ కళ ఇతని కోసం కాదు అని వాళ్ళు నమ్మి ఎట్లయినా బతకొచ్చు, ఈ కళని ఒక్కళ్ళ కోసం అంకితం చేయడం కాకుండా బయటికి వెళ్ళిపోయి అనేక రకాల అంశాల మీద రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా 2 రకాలు ఉంది సార్. అంటే మీకు గురువు అంటే ఏమన్నా ఉందా సార్? పాటలు రాయడానికి గురువు, దీన్ని ప్రోత్సహించేటోళ్ళు కానీ అట్లా? అంటే మా అన్న బాగా నవలలు రాశాడు సార్. నవలలు ఆయన రాసాడు, ఆయన బాగా చదువుతాడు. నాకు సాహిత్యం అంటే కొద్దిగా నాకు అబ్బేటట్టుగా ముందు దారి చూపించింది మా అన్న. అంటే అనేక రకాల సలహా ఇచ్చేది మా అన్న. అంటే నేను ప్రతి రాసింది కూడా ఆయన చూపిస్తాను. ఆయన ఏమైనా చిన్న అట్టిట్టుకుంటే ఆయన సరి చేస్తాడు సార్ మా అన్న. ఇప్పుడు ఆయన తోడు ఇప్పుడు ఉందా మీకు? ఉంది. మా అన్న ఉన్నాడా సార్? మీరు మొత్తానికి కూడా అంటే మీతోటి అంటే పాటలు రాసేటోళ్ళకి కానీ కళాకారులకు అందరికీ ఏం చెప్పాలనుకున్నారు? సమాజం సక్రమ పద్ధతిలో నడవడానికి ప్రతి ఒక్కళ్ళకు కృషి చేయాలని, వాళ్ళ కళను అమ్ముకోకుండా వాళ్ళ బతుకు తెరువు చూసుకుంటూనే సరే అంతో ఎంతో సమాజం పురోభివృద్ధికి తోడ్పడాలనేది కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.